ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకే స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఈరోజు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అని ఒక ఆడబిడ్డనే మనం ఒక అమ్మగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిని, ఒక మూర్తిని ఈరోజు మన ప్రభుత్వం అందించుకున్నది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీగా కూడా ఒక మహిళా అధికారే ఉండే. నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 years. సో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్, యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ శ్రీ చారు సిన్హా గారు, వివిధ శాఖలకి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైన శాఖలు మహిళా అధికారులే. ఎడ్యుకేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టి శ్రీదేవి, ఈరోజు కీలకమైన శాఖలన్నిటిని కూడా చాలా జిల్లాలకు ఎస్పీలుగా, చాలా జిల్లాలకు కలెక్టర్స్గా, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్ మహిళల చేతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారాన్ని అందించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల యొక్క శక్తి, మహిళల యొక్క నైపుణ్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళలకు సంపూర్ణమైన రక్షణ ఉన్నదా అంటే కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి, ఈరోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రం 2034కి $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీ రీచ్ అవ్వాలి అని అంటే సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళు చదువుకోవాలి.